నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ గుంటూరు 10K వాక్ ర్యాలీలో నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక విద్యానగర్లోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ కార్యాలయంలో 10K వాక్ ర్యాలీకి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక కార్యక్రమం గుంటూరు విద్యానగర్లోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ వద్ద జనవరి 25వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ కాలేజీ చైర్మన్ కోయా సుబ్బారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు, టీవీ రావు, లాల్ వజీర్, మల్లినేని పెరుమాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిట్టి తిలక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక కార్యక్రమం కేవలం 3 రోజుల తర్వాత 25వ తారీఖు ఉదయం 5:30 గంటలకి ప్రారంభమవుతా ఉంది. ఈనాటి 17వ 10K వాక్కి ప్రత్యేక అతిథులుగా సుజనా చౌదరి గారు, అదేవిధంగా ప్రముఖ హాస్య నటుడు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రముఖ హీరోయిన్ జట్మలాని, వారితో పాటు ఇతర నటులు కూడా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పట్టణంలో పుర ప్రముఖులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక. గత 16 సంవత్సరాలు కూడా చాలా చక్కగా అందరూ కూడా పాలు పంచుకున్నటువంటి కార్యక్రమంగా పేరొందిన ఈ కార్యక్రమం 17వసారి కూడా పెద్దలు ఈ ఈవెంట్ కన్వీనర్ అయినటువంటి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అయినటువంటి కోయ సుబ్బారావు గారి నేతృత్వంలో అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఇర్రెస్పెక్టివ్ జెండర్, ఏజ్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పాత్రదారులు అవ్వాలి, సూత్రధారులు అవ్వాలి అనేది మనందరం కూడా కోరుకుంటున్నటువంటి అంశం. ఇది గుంటూరు ఈవెంట్, గుంటూరు ప్రజల ఈవెంట్. ఈ ఈవెంట్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది ఆరోగ్యం కోసం చేసే ఈవెంట్గా గతంలో మనం ఎప్పుడైతే దీన్ని ప్రారంభించామో, మనం 17 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి, అంటే మధ్యలో 3 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈవెంట్ ఇది. 2005వ సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, నక్క ఆనందబాబు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, నగర మేయర్ కోవెలముడి రవీంద్ర పాల్గొన్నారు. ఐటీ మరియు విద్యాశాఖల అభివృద్ధికి సంబంధించిన శకటాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దేశాలు చూసే విధంగా చేసిన యువ నాయకుడు నారా లోకేష్ అని తెలియజేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నారా లోకేష్ గారి
జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో వినూత్నంగా వివిధ రకాల శకటాలతోటి ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యులుగా, విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన సాధించిన విజయాలు, చేసిన ప్రగతి, చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చెప్పే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా వివిధ రకాల ఈ శకటాల్లో ఆయన చేపట్టిన అన్ని బాధ్యతలు, అన్ని రంగాల్లో కూడా వారు ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది ఈ శకటాల రూపంలో వివరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాడు యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అలానే భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 1 కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించడం, అలానే కార్యకర్తలకు అండగా దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఉన్న విధంగా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, అలాగే ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అక్కడ ప్రజా దర్బారు నిర్వహించే అనుక్షణం ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ అండగా ఉంటాం. ఇంకో పక్క మంగళగిరి శాసనసభ్యులుగా 39 సంవత్సరాలుగా గెలవని చోట పోటీ చేసి 91,000 మెజారిటీతోటి అఖండ విజయం సాధించి మంగళగిరిని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తూ లైబ్రరీలు, స్కూల్స్, పార్కులు, హాస్పిటల్స్ ఇట్లా అన్ని మౌలిక సదుపాయాలతోటి, అలానే ఉద్యోగాల ఉపాధితోటి మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకో పక్క విద్యాశాఖ మంత్రిగా అధికారం చేపట్టిన సంవత్సరంలోనే ఒక మెగా డిఎస్సిని పెట్టి 16,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. అలానే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పేరెంట్స్ టీచర్ మీట్ అని చెప్పేసి ఎక్కడా లేని విధంగా టీచర్లకి అలానే పేరెంట్స్కి ఒక అనుసంధానం ఏర్పాటు చేయటం, అలానే పిల్లలకి ఓన్లీ చదువుల్లోనే కాదు వాళ్ళు క్రీడల్లోనూ, కళల్లోనూ అన్నిట్లోనూ ఉండాలి అని చెప్పేసి ప్రతి శనివారం నో బ్యాక్ డే అని చెప్పేసి తీసుకురావటం. మార్గదర్శిగా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా, యువగళ సారథిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినూతనంగా, ఎంతో అద్భుతంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిలో నారా లోకేష్ అనే ఒక యువకుడు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా ఎక్కడ ఓటమికి భయపడకుండా ప్రజాసేవ ద్వారా ప్రజల మన్నలను పొందాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు తిరిగి అదే నియోజకవర్గంలో 90,000 మెజారిటీతో గెలిచి ప్రజలకు వారధిగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యాశాఖకు సంబంధించి గతంలో ఎవ్వరు ఆలోచించినటువంటి విధంగా కూడా ఈరోజు పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అటువంటి మహానాయకుడిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో తెలుగువారి ప్రఖ్యాతిని పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో, ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ, అలాగే కాగ్నిజెంట్ కానీ అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఒక యువ నాయకుడిని ప్రశంసించేటువంటి ఈరోజు తీరు. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో అనేక మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టెక్నాలజీ కానీ, అలాగే నిజమైనటువంటి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ యువగళంలో పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల సమస్యలను కూడా తీసుకొని వారికి కావాల్సినటువంటి స్కూళ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి పిల్లలకు అవసరమైనటువంటి ప్రతి నిత్యం ఏదైతే క్వాలిటీ అయినటువంటి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి అనేక మార్పులు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. ఒక పక్కన ఐటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మానవ వనరుల డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక యాక్టివిటీని తీసుకొని ఈరోజు రాష్ట్రంలో వందలాది మంది
యువకులకి మార్గదర్శిగా నిల్చున్నటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఆయనందరినీ కూడా ఆయనందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అడ్వాన్స్గా ఈ జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నారా లోకేష్ గారు గత సంవత్సరన్నర కాలంలో వారి శాఖల పరంగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి సేవల్ని శకటాల రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఎంతో అభినందనీయం. ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ మనం చేసిన మంచిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చెప్పే విధానంలో ఒక్కొక్క రీతిన ఒక్కొక్కరు తీసుకెళ్తూ ఉంటారు. దానికి ఒక వినూత్నమైన రీతిలో ఇవాళ మన్నవ మోహన్ కృష్ణ గారు ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ నారా లోకేష్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఇప్పటికి 44 సంవత్సరాలు అయింది. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుకు నడిచింది. అక్కడి నుంచి 32 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలా అప్రతిహతంగా పార్టీ ముందుకెళ్తా ఉంది. గత ఒక 5-6 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు పార్టీ దైనందిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన చేపట్టి ఒక వినూత్నమైన రీతిలో కార్యకర్తలకి అండగా నేనున్నాననే ఒక భరోసాని పార్టీ నుంచి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఒక భరోసాతో ధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరూ చూసాం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఎదిరించి నిలబడ్డారు పార్టీ క్యాడర్. అంటే అది నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్థైర్యం, వారు ఇచ్చినటువంటి భరోసా కూడా ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వారు చివరిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటించిన విధానం, కార్యకర్తలను కలిసిన విధానం, కార్యకర్తలను ఎన్నికలకి కార్యోన్ముఖులు చేసిన విధానం, మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీకి కూడా తీసుకోని విధంగా ఒక యువనేత, మనకు ఉన్నటువంటి ఒక ఆస్తి నారా లోకేష్ గారు, ఈ పార్టీకి దొరికినటువంటి ఒక ఆస్తి. అటువంటి నాయకత్వాన్ని మనం పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలైన గుంటూరు వాసన ఐక్యర్ ఆధ్వర్యంలో జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 తేదీ వరకు డ్రైవర్ దృష్టి ప్రయోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉచిత కంటి పరీక్షతో పాటు ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్స కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను గురువారం గుంటూరు కొత్తపేట వాసన్ ఐకేర్ హాస్పిటల్స్ నందు ఆర్టీఓ శ్రీహరి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జి సౌజన్య, కె మల్లీశ్వరి, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ అనురాధ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వాసన్ ఐకేర్ అందించే ఈ అవకాశాన్ని వాణిజ్య వాహన డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చక్కటి కంటి చూపుతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని వివరించారు. కార్యక్రమంలో వాసన ఐకేర్ హాస్పిటల్స్ మేనేజర్ గంగిశెట్టి గోపి కృష్ణ, మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రామ పాల్గొన్నారు. అండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాసన్ ఐకేర్ వాళ్ళు డ్రైవర్ సోదరులకు, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడిపే డ్రైవర్ సోదరులకు, వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ప్రయాణిస్తూ ఉంటారు. చాలా లైట్స్ అనేవి ఇప్పుడు మనకు తెలిసిందే, వెహికల్స్లో చాలా లైట్స్, ఎల్ఈడి లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కొంచెం ఇబ్బంది చేసే పరిస్థితులు, చాలా కళ్ళు కొంచెం బ్లర్ అవ్వడము, శుక్లాలు రావడము అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ వాసన్ ఐకేర్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు ఉచితంగా వైద్యం చేయడానికి తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మేము చాలా అభినందిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొదట 1000 మందికి శుక్లాల ఆపరేషన్ కూడా మనకి ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది అని చెప్పారు ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు. దానికి కూడా మేము సంతోషాన్ని తెలియజేస్తూ డ్రైవర్ సోదరులు అందరూ కూడా గుంటూరులో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వాసన్ ఐకేర్, డాక్టర్ అనురాధ, ఫేకో సర్జన్, వాసన్ ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం ఈ జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 వరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ స్టార్ట్ చేసాము. సర్వీసెస్ ఏంటి అంటే మనకి ఫ్రీగా డ్రైవర్స్ ఎవరికైనా, అంటే కమర్షియల్ వెహికల్స్ నడిపే డ్రైవర్స్, ఆటోస్, ట్యాక్సీ కానీ, బస్ కానీ, ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, లేదంటే లారీ డ్రైవర్స్ కానీ అందరికీ ఈ సర్వీసెస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఓపీ ఉచితంగా ఓపీ సర్వీసెస్. ఇప్పుడు
దూరదృష్టి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గ్లాసెస్ ఇవ్వడము, లేదంటే శుక్లాలు ఉంటే శుక్లాల ఆపరేషన్ దానికి సంబంధించి టెస్టులు కానీ అవి ఫ్రీగా జరుగుతుంది. ఇవే కాదు, ఇంకా నీటి కాసులు అనే సమస్యలు ఉంటాయి. వాటి వల్ల వాళ్ళకి చూపు అనేది ఒక ఓన్లీ ఫ్రంటే బాగుంటుంది, సైడ్ విజన్ అనేది తగ్గిపోతుంది. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా శుక్లాలు కాకుండా నీటి కాసులు అండ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు, షుగరు అవి ఉన్న వాళ్ళకి ఏంటంటే రెటీనాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, అవి కూడా చేస్తాము మేము. ఇంకా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అంటే ఏంటంటే ఓన్లీ డ్రైవర్స్కి కాదు, మనం ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అదర్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా సేఫ్టీ కోసం ఫస్ట్ డ్రైవర్స్ యొక్క విజన్ బాగుంది అంటేనే నెక్స్ట్ మన అన్నా క్యాంటీన్లో నిర్దేశిత సమయ పాలన పాటించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. అలాగే ఆహార సరఫరా సక్రమంగా చేయాలని అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టుగుంట సెంటర్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికి ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని అన్నారు. క్యాంటీన్ లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన QR కోడ్ ని అందరికీ కనిపించేలాగా ఉంచాలని అన్నారు. పది పరీక్షలలో మనమే స్టేట్ టాపర్లు కావాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు విజయం మనదే కార్యక్రమాన్ని SR శంకరన్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నుంచి స్టేట్ టాపర్లుగా ఉండాలని వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని, అందులో 100 రోజుల కార్యక్రమం ఒకటని చెప్పారు. మీ భవిష్యత్తు బాగుండాలి అని అన్నారు. భవిష్యత్తుకు 10వ తరగతి మొదటి మెట్టు అని, దానిలో అద్భుత ప్రతిభ కనపరచాలని సూచించారు. భయం వద్దు, ఆత్మవిశ్వాసం ఉండాలి అని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఏం అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ విల్ బికమ్ వన్. ఆ నమ్మకం నాకుంది. సో ఆ నమ్మకం మీకు కూడా ఉండాలి. సో ఇప్పుడు ఇంకా కొంతమందికి ఏ గోల్ అనేది కూడా ఉండకపోవచ్చు, గోల్ లేకుండా ఉంటారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ ముందు ఇది పాస్ చేస్తాము, తర్వాత చూసుకుంటాము, తర్వాత దెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసి అప్పుడు డిగ్రీ చూసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు. సో ఇంకా ఎవరెవరికి గోల్ పెట్టుకోలేదో ఇప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. పెద్ద గోల్ మీ ఎయిమ్ పెద్దగా ఉండాలి. మీరు చిన్నదే అవ్వాలనుకుంటే చిన్నదే అవుతారు. చిన్న గోల్, పెద్ద గోల్ మీరు పెట్టుకోవాలి. ఓకే, దెన్ ప్రతిరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ యూఆర్ ఇన్ 10th స్టాండర్డ్. మీరు బాగా ఇప్పుడు ఎగ్జామ్ కు 10th స్టాండర్డ్ ఎగ్జామ్ కు మీరు అపేర్ అవ్వబోతున్నారు. సో ఎవ్రీ డే యూ థింక్ దట్ మీరు ఎగ్జామ్ రోజు హ్యాపీగా రెడీ అయ్యి ఎగ్జామ్ కు వెళ్తున్నారు. అక్కడికి మీ క్వశ్చన్ పేపర్ ని చూసి యు ఆర్ బికమింగ్ వెరీ హ్యాపీ, బికాస్ మీకు తెలిసిన అన్ని క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్ లా వచ్చి ఉన్నట్టు, మీరు బాగా టైంలో రాస్తున్నట్టు, అన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆన్సర్ షీట్ ని ఇచ్చి హ్యాపీగా మీరు ఇంటికి వస్తున్నట్టు విజువలైజ్ చేయండి. దెన్ మీ ఎగ్జామ్ బాగా రిజల్ట్ వస్తున్న రోజు మీరు అందరూ కూడా టాపర్స్ అయినట్టు, సో మీడియా మీతో బైట్స్ తీసుకున్నట్టు, మిమ్మల్ని అందరూ మీ రిలేటివ్స్, మీ టీచర్స్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసినట్టు విజువలైజ్ చేయండి. ఇప్పటి నుంచే చేయండి. చేస్తారా? ఇది మీరు ఇప్పుడు వినడానికి యు మే ఫీల్ కాన్ఫిడెన్స్. మీకు కాదు,
subconsciously you are telling your mind. సో మీకే తెలియకుండా చేయాలి అని మీ మైండ్ మీకు గుర్తు చేస్తూనే ఉంటది. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్. ఎలా ట్రైన్ చేస్తారు? ఇలాగే విజువలైజేషన్. ఎవరైతే ఇప్పుడు ఐఏఎస్ అన్నారు, మీరు కూడా ఆ ఎగ్జామ్ ని రాసి పాస్ చేసి కలెక్టర్ గా మీకు నచ్చిన జిల్లాని తీసుకోండి. మైండ్ లోనే కదా. సో నచ్చిన జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు కలెక్టర్ గా ఉన్న expected experienced teachers, facilities, and compared to government and private is good for government schools. Hard work plus smart work is equal success. So we are do hard and get result. So we smart work and hard work is equal to success. Growth mindset is very important. But utilize the time we get success in our life. Good. I am doing myself has achieved AP's state rank topper. I am visualizing this every day because I was in our government schools. Thank you. ఇదే మనం దాని గురించి ఊహించుకొని అలా చేస్తూ ఉంటే నెక్స్ట్ మనం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి ఆ భయం అనేది మనలో ఉండదు. అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఎగ్జామ్స్ మనం బాగా రాస్తాంలే మనకు అన్నీ వచ్చినాయి అనుకోకుండా అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏమి అంటే ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ దళిత హక్కుల పోరాట సమితి జాతీయ సమితి సమావేశాలు జనవరి 23, 24 తేదీలలో గుంటూరులో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు తెలిపారు. గురువారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సమావేశాలు గుంటూరులో 23, 24 తారీఖులో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ సందర్భంగా మనుస్మృతి, భారత రాజ్యాంగము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు అనేటటువంటి అంశం మీద సదస్సు ఒకదాన్ని పెట్టడం జరిగింది. ఈ సదస్సు సందర్భంగా అందరికీ మేము విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆ సదస్సులో పాల్గొంటున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనుస్మృతి అనేది భారతదేశానికి మనుషుల్ని 6000 మొక్కలుగా విభజించినటువంటి ఒక శాస్త్రం అది. సో మనిషిని మనిషిగా చూడకుండా అంతరాన్ని సృష్టించి బ్రాహ్మణులకి ఆధిపత్యాన్ని కట్టుబెట్టి మరి బహుజనులకి, దళితులకి అందరికీ కూడా సమాజానికి దూరంగా ఉండేటటువంటి ఒక స్మృతి అది. సో మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కానీ, స్వతంత్రం కానీ, సమానత్వం కానీ లేదు. మనకు నచ్చినటువంటి చదువుకునే అవకాశం లేదు. మనకు నచ్చినటువంటి ఉద్యోగం చేసేటటువంటి అవకాశం లేనటువంటి ఒక స్మృతి అది. ఆ స్మృతిని బాబాసాహెబ్ అంబేద్కర్ 1927లోనే మరి ఈ మనుధర్మ శాస్త్రం అనబడేదాన్ని కాల్చినటువంటి సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి. మహత్ చెరువు పోరాటంలో భాగంగానే మంచినీళ్ళు తాగనలేకపోతే మరి కుక్కలు మంచినీళ్ళు తాగొచ్చు, పశువులు మంచినీళ్ళు తాగొచ్చు, పక్షులు మంచినీళ్ళు తాగొచ్చు, కానీ మనుషులు మంచినీళ్ళు తాగకుండా అడ్డుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్మృతిని వ్యతిరేకిస్తూ ఆయన దాన్ని కాల్చివేయడం జరిగింది. ఆ తర్వాత అదే స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమానత్వం కలిగినటువంటి ఒక భారతదేశాన్ని, నవభారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేసినట్టు మనందరికీ తెలుసు. సో రాజ్యాంగం ఈవేళ స్వేచ్ఛ, సమానత్వంతో పాటు ఈవేళ ఎంతమంది దళితుల్లో కానీ, వెనుకబడిన కులాల్లో కానీ, గిరిజనుల్లో కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, మరి పెద్ద పెద్ద అధికారులు కానీ అయ్యారంటే, లేదంటే మరి అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ సీట్లు సంపాదించుకొని వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఇట్లాంటికి కారణం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు ఈ నెల 23, 24 తేదీల్లో ఏఐటిఆర్ఎం జాతీయ సమితి సమావేశాలు, అలాగే 23వ తేదీ మనుస్మృతి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారి ఆలోచన అనే అంశంపై సదస్సు జరుగుతూ ఉంది. గుంటూరు పట్టణంలో దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. అనేక విషయాల్లో కూడా చైతన్యవంతమైనటువంటి పరిస్థితి దళితులకు ఉంది. కానీ పాలకులు పేద, బడుగు, బలహీన వర్గాల్ని వాళ్ళ స్వార్థం కోసం
వాళ్ళని చేల్చడం వల్ల కొంత ఐక్యత అలాగే అవేర్నెస్ కొంత తగ్గటం మనం చూస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే ఓసీల్లో ఉన్నటువంటి పేదలందరూ కలిసి ఐక్యంగా ఈ పాలకులు చేసే దుర్మార్గాల్ని ఎదుర్కోవాలంటే మనం డాక్టర్ అంబేద్కర్ ఆలోచనను కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు 23వ తేదీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సదస్సు జరుగుతూ ఉంది. అలాగే జాతీయ సమితి సమావేశాలు AITRM ఆధ్వర్యంలో 2 రోజుల పాటు గుంటూరు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి జయప్రదం చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఇది AITRM జయప్రదమే కాకుండా ఇక్కడ ఉండే పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు వాళ్ళు చైతన్యమయ్యి ఈ పాలకులు చేసే దుర్మార్గాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవటానికి ఈ సమావేశం బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలకి తెలియజేస్తాం. ఇది ఖచ్చితంగా ఈ సమావేశం ఎంతో ఈ గుంటూరు పట్టణంలో కూడా ఎక్కువ పేద వర్గాలు ఎక్కువ. అంజుమాన్ ఇస్లామియా భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో కబ్జా చేయకుండా ముస్లిం సమాజం పక్షాన వైసీపీ పోరాడుతుందని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన స్థానిక నగరంపాలెం ఈద్గా దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై ఎమ్మెల్యే నజీర్ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఎమ్మెల్యేను దేవుడు ప్రజలు క్షమించారని అన్నారు. ఇండస్ట్రీస్ పార్కు పేరుతో భూదోపిడీకి కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రాపర్టీ 72.57 ఎకరాల గురించి మరి జరుగుతూనే ఉంది నెల నుంచి. దానికి ప్రణాళికగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియచేయడం జరిగింది. దీని గురించి ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే, ప్రజలకి అండగా ఉండాల్సిందే, ఇలాంటి ప్రాపర్టీస్ని కాపాడాల్సిందే. ఎందుకనంటే గతంలో కూడా వక్ఫ్ బోర్డ్ సంబంధించిన వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం కాపాడుకుంటా వచ్చాము. అప్పుడు ఎన్నో మరి ఎంతమంది ఆక్యుపై చేసి దాన్ని మరి ఎక్వైర్ చేసాం, మొత్తం చేసాం. అలాగే ఇప్పుడు కూడా మన బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్షం నేత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో లీగల్గా మరి దీన్ని ప్రొసీడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము ప్రొసీడ్ అవుతున్నాం. అలాగే మరి ముందు తెలియచేయడం జరిగింది 30వ తారీఖున ర్యాలీ ఎక్కడి నుంచి అనంటే మన అంజుమన్ సంబంధించిన ఈద్గా దగ్గర నుంచి, రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ఒక నిరసన కార్యక్రమం అలాగే ర్యాలీ కార్యక్రమం చేపట్టి అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచే మరి దీనికోసం రేపు 23వ తారీఖున ప్రతి మసీద్ దగ్గర సంతకాలు అంటే ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి ఈ ప్రాపర్టీ ప్రజలకి సంబంధించింది, మరీ ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించింది, వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి 1 టౌన్లో 2 టౌన్లో 2 కూడా ప్రతి చోట కూడా మసీదుల దగ్గర, దాదాపు ముఖ్యమైన మసీదుల దగ్గర మరి సంతకాల సేకరణ కార్యక్రమం రేపు మొదలు పెడతాము. ఆ కార్యక్రమం 23, 24, 25వ తారీఖున ఈ 3 రోజులు కూడా మరి రేపైతే మసీదుల దగ్గర, ఎల్లుండి అలాగే 24th, 25th వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సంతకాల సేకరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక 2 రోజులు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రోజు మరి ఏరియాస్, మైనార్టీ ఏరియాస్, ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 60,000 మంది మైనార్టీలు ఉన్నారు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 30,000 మంది ఉన్నారు. కాబట్టి ఆ మెయిన్ ఏరియాస్ అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము చేస్తాము. అలాగే దాని తర్వాత మరి 30వ తారీఖున ప్రణాళికల కోసం ప్రజలకి ఒక అవగాహన తీసుకొని రావడానికి గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అది 26, 27, 28వ తారీఖున ఈ 3 రోజులు చేస్తాం. 29వ తారీఖున మరి
ఇప్పుడే చెప్తున్నాం 29వ తారీఖున మనం ఆ ప్లేస్ మంగళగిరి దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్ని మరి ఖాదర్ బాషా గారు, అలాగే హఫీజ్ ఖాన్ గారు, నేను, అలాగే జిల్లా అధ్యక్షుడు వారు, అలాగే ప్రతి ఒక్కళ్ళు మైనార్టీ ప్రెసిడెంట్, ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసి వస్తాము. ఈ కార్యక్రమము 30వ తారీఖున 2 గంటలకి నమాజ్ తర్వాత మరి ఈ నిరసన కార్యక్రమం ఈ వీక్ దీనికోసం ప్రణాళిక మేము చేస్తాము. దాని తర్వాత ఇంకేం చేయాలి, ఎందుకనంటే దాదాపుగా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.